బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంపై డ్రోన్ సంచారం కలకలం రేపింది. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరేశారు. నిన్న మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంపై డ్రోన్ ఎగిరినట్లుగా సమాచారం. అయితే నిర్మాణంలో ఉన్న భవనంపై డ్రోన్ ఎగరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేతలు డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కూడా డ్రోన్ సంచారంపై వివరాలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం భద్రతలోనే లోపాలు ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై నిన్న మధ్యాహ్నం డ్రోన్ సంచారం కలకలం రేపింది. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న మధ్యాహ్నం డ్రోన్ ఎగరవేశారు. అయితే నిర్మాణంలో ఉన్న భవనంపై డ్రోన్ ఎందుకు ఎగిరింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేతలు ఇటు డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది డీజీపీ కార్యాలయానికి అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కూడా వివరాల్ని అందజేశారు. అసలు డిప్యూటీ సీఎం భద్రతలోనే ఇంత లోపమేంటని ప్రశ్నిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ సంచారం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరేశారు. అయితే నిర్మాణంలో ఉన్న భవనంపై డ్రోన్ ఎగరడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేపథ్యంలో జనసేన నేతలు ఇటు డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కూడా డ్రోన్ సంచారంపై వివరాలు అందజేశారు. దానికి డిప్యూటీ సీఎం భద్రతలోనే ఇంత లోపమా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరవేశారు. మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంపై నిన్న మధ్యాహ్నం డ్రోన్ సంచారం కలకలం రేపింది. అయితే నిర్మాణంలో ఉన్న భవనంపై డ్రోన్ ఎందుకు ఎగిరింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జనసేన నేతలు డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది డీజీపీ కార్యాలయానికి వెంటనే సమాచారం అందించారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, నిన్న డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంపై డ్రోన్ సంచారం గురించి సిబ్బంది కానీ జనసేన నేతలు కానీ డీజీపీకి ఎటువంటి సమాచారం అందించారు? నిన్న మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంపై డ్రోన్ సంచారం కలకలం రేపింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు నిన్న మధ్యాహ్నం కార్యాలయంపై డ్రోన్ ఎగరవేశారు. అయితే నిర్మాణంలో ఉన్న భవనంపై డ్రోన్ ఎగరడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేతలు డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది డీజీపీ కార్యాలయానికి వెంటనే సమాచారం అందించారు. మరోవైపు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కూడా ఈ డ్రోన్ సంచారంపై వివరాలు అందించారు. డిప్యూటీ సీఎం భద్రతలోనే ఇంత లోపం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.